M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. అభయహస్తం ప్రజాపాలన పనితీరును పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా మూదల్ నియోజకవర్గం బైంసా మండలం హోంపోలి గ్రామంలో జరగగా ముఖ్య అతిథిగా మూదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై అధికారుల పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు అప్లికేషన్లు ఇవ్వడంలో ఏ విధమైన అవకతవకలకు ఆస్కారం ఉండరాదని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ సోలంకి గారు, ఎంపీటీసీ రజాక్ భాయ్ గారు, మాజీ ఎంపీటీసీ పండిత్ గారు, మా పార్టీ అధ్యక్షులు ఉమేష్ గారు, తాలూరు శ్రీనివాస్ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, వివిధ శాఖల సంబంధించి వచ్చిన అధికారులు, మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. పేపర్లో ఈ దరఖాస్తులు డీటెయిల్గా రాయాలి. మన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉంది, ప్రతి నెల 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారం 2500 ఏదైతే ప్రతి ఒక్క మహిళకి ఇవ్వాలని చెప్పడం జరిగింది, దానికోసం పెట్టడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ధర 1100 ఉంటే 500కి ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అని అంటుండే, దానికి రైతు భరోసా పథకం అని పెట్టడం జరిగింది. ఈ పథకంలో మనకు ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి లబ్ధి పొందాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఇంద్రమ్మ ఇండ్లు విషయం వస్తే 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చి, ఎక్కడ మన స్థలం ఉంటే అక్కడ మన ఇల్లు కట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు దరఖాస్తు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను ముఖ్య ఉద్దేశం ఒకటి, ఇక్కడ ఉన్న సంబంధిత ఆఫీసర్లకు, తహసీల్దార్ గారు కానీ, ఎంపీడీ కానీ, ఈ దరఖాస్తు వచ్చిన తర్వాత మరలా మీరు ఇక్కడ దీనికి పరిశీలనకు వస్తారు. ఇందిరమ్మ పథకంలో ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం కావాలా, లేకుంటే మీరు ఆఫీస్లో కూర్చుండి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ, నేను కూడా కానీ చెప్తే ఆ పేరు రాస్తే తప్పు అని మీకు అందరికీ చెప్తున్నాను. వాస్తవంగా ఎవరికి ఇల్లు లేదు, ఎవరు కిరాయి ఇంట్లో ఉంటారో, ఎవరు గుడిసెలో ఉంటారో, ఎవరు రేకుల ఇంట్లో ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా రాయాలని మీ ఆఫీసర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చూడొచ్చా, ఖచ్చితంగా నేను అసెంబ్లీలో కానీ, సెక్రటరియట్లో కానీ ఆఫీసర్స్ మీద చర్య తీసుకొని లబ్ధి మిగతా వాళ్ళకు పొందాలని నేను నా ఒక ధ్యేయం ఉంది, అది పొందాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే 5 గ్యారంటీల మీద ప్రజాపాలన పెట్టారు. ప్రతి ఒక్కరు ఆఫీస్ చుట్టూ తిరగాల, హైదరాబాద్ పోవాలా, చాలా కష్టమవుతుందని, మన ఊర్లోనే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మీ సమస్యలు అడుగుతుందని ప్రజాపాలన పెట్టడం జరిగింది. ఇది చాలా సంతోషకరం వార్త. ఏదైతే
మన దరఖాస్తులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా చేయుత పథకం అని గృహజ్యోతి పథకం ఏదైతే పెట్టడం జరిగింది, ఇందులో ప్రతి ఒక్క వాళ్ళు ఇక్కడ ఉన్న 5 సంవత్సరాలు మన ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తా, 57 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తా అని మోసం చేసింది. కానీ ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్హులైన ఎవరైనా ఉండని వాళ్ళకు పెన్షన్, ఒంటరి మహిళ కానీ, ఏవైతే ఇది వృద్ధాస్తు కానీ, గీతా కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్ కానీ, ఏదైతే మీరు రాశారో వాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళకి అందరికీ ఇవ్వాలని మీకు కోరుకుంటూ, ఈ ప్రభుత్వం ఇంతే 5 గ్యారెంటీలు పెట్టింది, కానీ 400 గ్యారెంటీలు మనకు చెప్పారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. మాకు ముఖ్యమైన ఉద్దేశం, మనకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావాలి రైతు సోదరులకు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కావాలా, రేషన్ కార్డు కూడా ఇలా లేదు. ఒక దరఖాస్తు ఇవ్వమని ఇప్పుడు అంటున్నారు ఎంపీడో గారు, కానీ మనకు మెయిన్ కావాలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రేషన్ కార్డు. దానికోసం నేను ఖచ్చితంగా అసెంబ్లీలో కొట్లాడతానని మీకు అందరికీ తెలియవస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ ఇక్కడ ప్రజల ముంగట చెప్తున్నారు పానాది రోడ్ లేదని. సంతోషకరం వార్త, నేనైతే చేస్తాను. కానీ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వస్తుంది, ఇంతవరకు అది చేయలే. ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు నిద్రపోయింది ఆ ప్రభుత్వం, మీరెందుకు నిద్రపోయిందని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను చేస్తాను నా శాయశక్తితోని, నేను ప్రజల కోసమే, ప్రజలు బాగా కావాలని నేను ఇక రాజకీయంలో వచ్చాను. ప్రజల కోసమే అంకితమయ్యాను. నేను ఖచ్చితంగా చేస్తాను, ఏదైతే మీకు చెప్తున్నా చేస్తాను. కానీ ఇంతకుముందు చేయలేదని ప్రభుత్వాన్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ బిల్స్ అప్పులు, దాన్ని కూడా మేము చర్య తీసుకుంటాము. ఇంకా ఏ సమస్యలు ఉండని, సీసీ రోడ్ల సమస్య కానీ, విలేజ్ల సమస్య కానీ, ఇళ్ళ సమస్య కానీ, నేను నా శాయశక్తితో 5 సంవత్సరాలు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశం పూర్తి చేసి మీ ప్రజల కోసమే న్యాయం చేస్తానని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి.